అంగన్వాడీ సమ్మె 34వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్, నూతన సంవత్సరం సమ్మె శిబిరంలోనే జరుపుకున్నామని, కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాల్సిన భోగి పండుగను కూడా జగన్ ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీల ఆకలి మంటలతోనే జరుపుకుంటున్నామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీ రాణి ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ సమ్మె శిబిరం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల్లో ఎస్మా ప్రతులను దగ్నం చేశారు. సమ్మె డిమాండ్లతో వేసిన సంక్రాంతి ముగ్గులు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బేబీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వంతో 6 దఫాలు చర్చలు జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఒక్కసారి మాత్రమే చర్చల్లో పాల్గొన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీలు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని 34 రోజులుగా సమ్మె చేస్తుంటే జగన్ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సమస్యను పరిష్కరించకుండా సాగదీస్తుందని విమర్శించారు. ఈ రోజు సమ్మె శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నర్లా ఈశ్వరి, చంద్రమళ్ళ పద్మ, సిఐటియు సీనియర్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, కాకినాడ అర్బన్ రూరల్ అంగన్వాడీ నాయకులు రామ, వీరవేణి, మున్ని, చామంతి, విజయ, శ్రీదేవి, అర్బన్ రూరల్ అంగన్వాడీలు సమ్మె శిబిరంలో కూర్చున్నారు. వాటి నియమ నిబంధనలు వచ్చిన తర్వాత అది అమలు చేస్తామని చెప్పారు. కానీ వేతనాలు పెంపు అనేది మాత్రం మేము వేతనాలు పెంచుతాం జూలై నెలలో, కానీ అది ఎంత అనేది చెప్పమని చెప్తున్నారు. అంటే ఈవేళ దోణ్ణి నీటిలో పెట్టి కన్ని చేతికి ఇచ్చినటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. కాబట్టి వేతనాలు పెంచే వరకు మాత్రం ఎట్టే పరిస్థితుల్లోనూ సమ్మె ఆగదు. అందుకోసమే ఈవేళ క్రిస్మస్ రోడ్డు మీదే క్రిస్మస్ పండుగ క్రైస్తవులు చేసుకోకుండా చేశారు. జనవరి 1 చేసుకోనికుండా చేసింది ప్రభుత్వం. ఈవేళ భోగి మంటలు కూడా కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా పండుగలు లేకుండా చేసి ఈవేళ ఈ రోడ్డు మీద ఈవేళ ఆకలి మంటలతోటి అంగన్వాడీలు గుండె మంటలతోటి భోగి మంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోవడం అనేది జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎస్మాలు నోటీసులు బెదిరింపులు కాదు, వేతనాలు పెంచండి. వేతనాలు పెంచి సమస్య పరిష్కారం చేసి వెంటనే ఏవైతే జీవాలు ఇవ్వాలో మినీల్ జీవో కానీ మిగిలిన జీవోలన్నీ కూడా తక్షణం ఇచ్చి సమ్మె విరింప చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.